ఈ వీడియోలో మనం గత 11 రోజుల నుంచి జరిగిన ఈవీ న్యూస్ అప్డేట్స్ అయితే మనం తెలుసుకుందామండి. మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. ఉదాహరణకి మార్కెట్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది, కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయింది, అలానే బ్యాటరీ ప్యాక్ సబ్స్క్రిప్షన్ మోడల్ తో ఎలక్ట్రిక్ ఆటోను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కొరడు లైవ్. మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఒకాయా కంపెనీ నుండి మొట్టమొదటిసారిగా ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దాని పేరే ఫెరాటో. ఇది ఒక బ్రాండ్ నేమ్ అనమాట ఒకాయా కంపెనీ నుండి. ఈ బ్రాండ్ నేమ్ నుంచి కొత్తగా ప్రీమియం బైక్ సెగ్మెంట్ ని లాంచ్ చేస్తామని కంపెనీ వాళ్ళు చెప్పారు. అలా బైక్ ని అయితే లాంచ్ చేశారు. ఈ ఫెరాటో ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చూసుకున్నట్లయితే ఎగ్జిస్టింగ్ గా మనకి ఏదైతే ఓపెన్ మార్కెట్ డిజైన్ బైక్స్ ఉంటాయో ఇంచుమించుగా అటువంటి డిజైన్ లోనే కనిపిస్తుంది, స్పోర్ట్స్ బైక్ డిజైన్ తో. సో వీళ్ళు డిజైన్ ఓన్ గా చేసిన దానికన్నా ఓపెన్ మార్కెట్ డిజైన్ ని తీసుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఫెరాటో ఎలక్ట్రిక్ బైక్ లో స్పెసిఫికేషన్ చూస్తే దాదాపుగా 6 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. దీంతో టాప్ స్పీడ్ వచ్చి 95 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 4 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారి ఛార్జ్ పెడితే 129 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలానే ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 5 గంటలు ఎలక్ట్రిక్ బైక్ ఛార్జ్ అవుతుంది. ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ తో పాటు సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ స్పెసిఫికేషన్స్ అన్నిటికి ఈ బైక్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,59,000 రూపాయల ప్రైసింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మా ఉద్దేశంలో కొంచెం ఎక్కువ ప్రైసింగ్ అనిపిస్తుంది రివాల్ట్ కానీ ఇతర బైక్ కాంపిటేటర్స్ గా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ చూస్తే ఒడిసీ కంపెనీ నుండి 2 చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని మార్కెట్ లో అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ ఒడిస్ని స్నాప్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో మనకి ఒక్కసారి ఛార్జ్ పెడితే 105 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 2 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 60 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 5 గంటలు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు. AAS 156 phase 2 సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్స్ యూస్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇవన్నీ స్పెసిఫికేషన్స్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 80,000 రూపాయలకి లాంచ్ చేశారు. అలానే ఒడిస్సీ కంపెనీ నుండి మరొక వేరియంట్ ఒడిస్సీ E2. ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్. అంటే 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 250 వాట్ల BLDC హబ్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే మనకి 60 నుండి 70 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ ప్రైస్ వచ్చి మనకి 70,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అయితే లాంచ్ చేశారు. ఇది కూడా మనకి లిథియం ఐన్ బ్యాటరీ ప్యాక్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ నుండి మొట్టమొదటి CNG బైక్ యొక్క లాంచ్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఇవాళ బజాజ్ కంపెనీ నుండి పెట్రోల్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పెట్రోల్ తో పోల్చుకున్నట్లయితే CNG వేరియంట్ ఎవరైతే వాడతారో కొంచెం ఎకో ఫ్రెండ్లీ అనమాట. పెట్రోల్ వాహనాలు రిలీజ్ చేసేంత కార్బన్ డైఆక్సైడ్ కన్నా తక్కువ కార్బన్ డైఆక్సైడ్ అనేది CNG వాహనాల నుంచి అయితే వెల్లబడుతుంది. కాబట్టి ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ పాయింట్ లో వీళ్ళు ఇప్పుడు CNG బైక్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఆ CNG బైక్ అయితే జూన్ 18వ తారీఖున అయితే వీళ్ళు లాంచ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ CNG బైక్ విషయానికి వస్తే దీని ప్రైస్ ఇంచుమించుగా ఒక 80,000 ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లో లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. అలానే ఈ బైక్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ఒక 100cc నుండి 125cc సెగ్మెంట్ లో అయితే ఈ బైక్ మార్కెట్ లోకి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెల ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ రిపోర్ట్ అయితే వచ్చేసిందండి. ఏప్రిల్ నెలలో మొత్తం 64,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే అమ్ముడుపోయాయి. ఇందులో 33,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఓలా కంపెనీ నుండి అమ్ముడుపోవడం జరిగింది. మరొక 31,000 వాహనాలు అయితే ఇతర ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ అనమాట. సో మరొకసారి ఓలా ఎలక్ట్రిక్ టాప్ ప్లేస్ లో అయితే నిలవడం జరిగిందండి. ఏకంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ మాత్రమే 52% మార్కెట్ వాటాను సంపాదించుకుంది. ఇతర ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీస్ అన్ని కలిపి 48% మాత్రమే సంపాదించడం జరిగింది. ఇక ఓలా ఎలక్ట్రిక్ టాప్ పొజిషన్ లో ఉంటే సెకండ్ పొజిషన్ లో టీవీఎస్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు 7,600 పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్మడం జరిగింది. నెక్స్ట్ బజాజ్ 7,500, ఏథర్ ఎనర్జీ వాళ్ళు 4,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్, అలానే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళు 2,600 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అమ్మి 5వ పొజిషన్ లో అయితే ఉన్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పియాజియో కంపెనీ వాళ్ళు ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చారు. మొన్నటి వరకు మనకి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కొంటే గనక 80,000 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టు సబ్సిడీస్ కింద వచ్చేది. బట్ ఇప్పుడు రీసెంట్ గా EMPS స్కీమ్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ 3 వీలర్ సబ్సిడీస్ వచ్చి 50,000 రూపాయల వరకు తగ్గిపోయింది అనమాట. అంటే 80,000 మాక్సిమం వస్తే ఇప్పుడు 50,000 వరకు మాత్రమే మాక్సిమం వస్తుంది. దాంతో ఎలక్ట్రిక్ 3 వీలర్ రేట్లు పెరిగినాయి. దీంతో పియాజియో కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే బ్యాటరీని ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ తో ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా పియాజియో PCT ఎలక్ట్రిక్ ఆటోని 2,49,000 రూపాయలకి ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఆటో సోదరులకి అయితే అందజేసేస్తున్నారు ఎక్స్షోరూమ్ ప్రైస్ కింద. బ్యాటరీ ప్యాక్ ని సబ్స్క్రిప్షన్ మోడల్ ఇస్తున్నారు. అంటే నెల బ్యాటరీ ప్యాక్ కి కొంత డబ్బులు కడితే సరిపోతుంది. డీలర్ దగ్గర ఆ రెస్పెక్టివ్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఎవరైతే కమర్షియల్ పర్పస్ కోసం బ్యాటరీ ప్యాక్ ని లీజ్ చేసుకుంటారో వాళ్ళకి 8 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తున్నారు. లేదు ప్యాసింజర్ ఆటోకి అయితే 1,60,000 కిలోమీటర్లు 8 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నారు. ఈ 1,20,000 లేదా 1,50,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత వీళ్ళు EMI కట్టాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి నెల డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఓన్ చేసేసుకోవచ్చు. ఈ 8 సంవత్సరాల పాటు నెల మాత్రం డబ్బులు కట్టాలని చెప్పి ఈ పాలసీ చెప్తుంది.
బట్ మంత్లీ ఎంత అమౌంట్ అనేది వీళ్ళైతే ఇంకా మెన్షన్ చేయలేదు. ఈ ఎలక్ట్రిక్ ఆటోను కూడా డౌన్ పేమెంట్ కేవలం 30,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ప్రతి నెల ఈఎంఐ చూసుకున్నట్లయితే 8,000 రూపాయలు పే చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటోతో 150 కిలోమీటర్ల రేంజ్, 50 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూస్తే గ్రీవ్స్ కాటన్ కంపెనీ వాళ్ళ షేర్లు అయితే పెరిగినండి. ఏప్రిల్ 30వ తారీఖున గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ నుండి ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. సరిగ్గా ఏప్రిల్ 30వ తారీఖున ఎప్పుడైతే వాళ్ళ స్కూటర్ ని లాంచ్ చేశారో అమాంతం ఆ స్కూటర్ లాంచ్ చేసిన ఇంపాక్ట్ వల్ల ఆ కంపెనీ యొక్క షేర్ రేట్ అనేది పెరిగింది. దాదాపుగా ఇప్పటి వరకు 6% అనేది ఆ షేర్ రేట్ పెరగడం అదే ఇంకా మెయింటైన్ అవుతూ జరుగుతుంది. ఇక ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒకసారి ఛార్జ్ పెడితే 136 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ ని 110,000 రూపాయలకే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే జోహో సిఇఓ అయిన శ్రీధర్ వేంబుగర్, ఈయన భారతదేశంలోనే ధనవంతుల్లో 53 పొజిషన్ లో ఉన్నారు. ఈయన ఎలక్ట్రిక్ ఆటోని కొన్నారండి. అది మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో. ఒకసారి చార్జ్ పెడితే 197 కిలోమీటర్ల రేంజ్ సర్టిఫైడ్ రేంజ్ ఇస్తున్నారు. 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ ఆటో. ఈయన ఎందుకు కొనుక్కున్నారంటే వీళ్ళకి ఫార్మ్స్ అనేవి ఉన్నాయి, అక్కడ తిరగడానికి. ఇప్పటికీ ఈయన 2 ఎలక్ట్రిక్ ఆటోలు కొన్నారు. ఇప్పుడు 3 ఎలక్ట్రిక్ ఆటో అని చెప్తున్నారు. మంచి విషయం. ఇంత ధనవంతులు కూడా ఎలక్ట్రిక్ ఆటోని కొంటే జనాలకు కూడా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళే ఎలక్ట్రిక్ ఆటోని తీసుకుని మనీ సేవ్ చేసుకుని లేకపోతే ఎకో ఫ్రెండ్లీ పాయింట్ లో తీసుకున్నారు కాబట్టి మనం కూడా ఎలక్ట్రిక్ ఆటోల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది అనేది ఒక పాజిటివ్ గా మనం భావించవచ్చు. నెక్స్ట్ చేస్తే ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా 500 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేశారు. గత సంవత్సరం వీళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే 500 రోజుల్లో 500 ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేశామని. వాళ్ళకి చెప్పినట్టుగానే 500 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేశారు. ప్రధానంగా అపార్ట్మెంట్స్ ని టార్గెట్ గా చేసుకుని ప్రతి అపార్ట్మెంట్ వద్ద ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. 7.4 కిలోవాట్ల ఛార్జర్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. అంటే ఈ 7.4 కిలోవాట్ల ఛార్జర్ కెపాసిటీతో మనం ఒక ఎలక్ట్రిక్ కార్ ని ఛార్జ్ చేయడానికి ఇంచుమించుగా ఒక 4 నుండి 5 గంటల సమయం అయితే పడుతుంది. ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా ఉదాహరణకి ఒక 30 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటే 5 గంటల సమయం పడుతుంది. ఇంకా తక్కువ కెపాసిటీ ఉంటే ఇంకా ఫాస్ట్ గా అయితే ఛార్జ్ అవుతుంది. సో నెక్స్ట్ వేల్లో ఎంజీ మోటార్స్ టార్గెట్ వచ్చి 1000 ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయడం. ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళ ఇనిషియేటివ్ వల్ల ఈవీ ఛార్జింగ్ సంబంధించిన రేంజ్ యాంగ్జైటీ అయితే తగ్గే అవకాశం క్లియర్ గా ఉంటుంది. నెక్స్ట్ మనకి అపోలో టైర్స్ కంపెనీ వాళ్ళు అలానే నాట్రాక్ సంస్థ వీళ్ళిద్దరు భాగస్వామ్యంలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కోసం ఒక ట్రాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడుతూ ఉంటాం. ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ అనే పదాన్ని వింటూ ఉంటాం. అంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతున్నప్పుడు బ్రేక్ వేసినప్పుడు ఆ ఎనర్జీ బ్యాటరీ ప్యాక్ వెళ్ళి మళ్ళీ ఆ బ్యాటరీ ప్యాక్ కొంత రేంజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాగ రీజనరేటివ్ బ్రేకింగ్ ఎంత జరుగుతుంది, రోడ్డు మీద ఏ కండిషన్స్ లో వెళ్తే ఎంత రీజనరేటివ్ బ్రేకింగ్ వస్తుంది, దీన్ని స్పెసిఫిక్ గా తెలుసుకోవడం కోసమే ఈ నాట్రిక్ సంస్థ వాళ్ళు అపోలో టైర్స్ తో కలిపి వాళ్ళ టైర్స్ ని యూజ్ చేసి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో నాట్రిక్స్ వేసిన రోడ్డును వేసి డేటాను కలెక్ట్ చేసి మరింత యాక్యురేట్ గా డేటాను వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ కానీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ నుంచి వచ్చే డేటా మరింత యాక్యురేట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు 5,000 కోట్ల పైగా రెన్యూవబుల్ ఎనర్జీ మీద వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారండి. ఇండియన్ ఆయిల్ అనగానే మనకు గుర్తొచ్చేది వీళ్ళ పెట్రోల్ బంక్స్ కంపెనీ వాళ్ళు అయితే ఇప్పుడు సోలార్ పవర్ మీద అలానే విండ్ ఎనర్జీ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పటికే మనకి ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ప్రకటించింది ఏంటంటే వాళ్ళ 10,000 పెట్రోల్ బంక్స్ లో ఇప్పటికి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అయితే వీళ్ళు సదుపాయం అనేది ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ ఐఏ రిపోర్ట్ ప్రకారం భారతదేశం చైనా అనేది దాటేయడం జరిగింది ఎలక్ట్రిక్ వెహికల్స్ లో. అయితే ఇది ఎలక్ట్రిక్ 2 వీలర్ 4 వీలర్ సెగ్మెంట్ లో కాదు, ఎలక్ట్రిక్ 3 వీలర్ సెగ్మెంట్ లో అనమాట. 2023 సంవత్సరంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ ఆటోలు 5,80,000 పైగా అమ్ముడుపోయాయి. చైనాలో కేవలం 3,20,000 మాత్రమే అమ్ముడుపోయాయి. అంటే భారతదేశం చైనాని దాటేసింది ఎలక్ట్రిక్ ఆటో అమ్మకాల్లో ఫస్ట్ టైం అనమాట. సో ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు జరుగుతుందంటే గవర్నమెంట్ పాలసీస్ ఎక్కువ సబ్సిడీస్ ఇవ్వడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ వల్ల ఇది జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే మారుతి ఇగ్నిస్ ఎలక్ట్రిక్ కార్ ని టెస్ట్ చేయడం జరిగింది. ఏకంగా 200 కిలోమీటర్ల టాప్ స్పీడ్ రీచ్ అయిందండి. అయితే ఇది భారతదేశ మార్కెట్ లో అందుబాటులోకి అయితే రాదు. నార్త్ వే మోటార్స్ అనే ఒక సంస్థ వీళ్ళు రెట్రోఫిటింగ్ కిట్స్ ని తయారు చేస్తారు. వీళ్ళు రీసెంట్ గా ప్రాక్టికల్ గా టెస్ట్ చేసుకున్నారు. అంటే వీళ్ళు రియల్ రోడ్ కండిషన్స్ లో కాకుండా ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఈ మారుతి ఇగ్నిస్ ఎలక్ట్రిక్ కార్ ని మోటార్ అలానే బ్యాటరీ ప్యాక్ అమర్చి వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వీళ్ళంత స్పీడ్ అయితే రీచ్ అవడం జరిగింది. సో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే ఇది కమర్షియల్ గా మేము లాంచ్ చేయట్లేదు, R&D పర్పస్ కోసమే దీన్ని టెస్ట్ చేస్తున్నాం అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం మారుతి కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ లాంచ్ చేస్తామని చెప్పి వాళ్ళ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.